హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. ఇది కొత్త బ్లాగ్. ఈ బ్లాగ్లో ఏంటంటే ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్తున్నాము. సో ఎలా ఉంటుంది ఏంటి, ఎవరైనా న్యూ జాయినీస్ వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇంకా మేము తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా కిందికి వచ్చేసినాం. లైక్ మేము ఫస్ట్ డే కాబట్టి ఆటో బుక్ చేసుకున్నాం, ఎందుకంటే పూణేలో మాకు అంత కరెక్ట్గా తెలియదు కదా. సో ఫస్ట్ డే ఇట్లా ఆటో బుక్ చేసుకుంటే వాళ్ళు డ్రాప్ చేశారు. వాకబుల్ డిస్టెన్స్ అని తెలుసు, బట్ ఫస్ట్ డే ఎగ్జాక్ట్లీ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఆటో బుక్ చేసుకొని వెళ్ళాము. మేము 3 మెంబర్స్ వెళ్తున్నాము. లైక్ ఇంకో ఆమె డైరెక్ట్ ఆఫీస్కి వచ్చేస్తుంది, అంటే తను హాస్టల్కి రాలేదు. సో తన ఆఫీస్కి డైరెక్ట్ వచ్చేసింది. మేము ఇక్కడ చాలా ఎగ్జైటింగ్ ఉండే ఫస్ట్ డే కాబట్టి ఆఫీస్ అంటే అక్కడ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు, కానీ కొంచెం ఎగ్జైట్మెంట్ అయితే ఉండే. సో ఇక్కడ ఇంకా ఫస్ట్ మెయిన్ గేట్ దగ్గరనే మొత్తం డీటెయిల్స్, ఆధార్ కార్డ్ అన్నీ అడుగుతారు అనమాట. ఇంకా వీళ్ళు మా ఫ్రెండ్స్. నా వెనుక ఉన్నది ఒక ఆమె జాన్వి, ఇంకొక ఆమె నిషా. ఇది ఇంకా గేట్ లోపల నుంచి ఎంటర్ అయిపోయినాక ఇది మెయిన్ గేట్, అంటే ఇంకా లోపలికి వెళ్ళడానికి. సో ఇట్లా వెళ్ళిపోతున్నాం. ఇంకా అందరికీ తెలిసినలాగానే ఉంటాయి, అందరికి తెలిసిన ఫార్మాలిటీస్ ఉంటాయి. కింద రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మన నేమ్స్ ఇవ్వాలి, ఎందుకంటే మన దగ్గర ఐడి కార్డ్స్ ఉండవు కాబట్టి స్టార్టింగ్ డే. తర్వాత ఇంకా లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోవడమే. అంటే మా బిల్డింగ్లో ఓన్లీ మా ఆఫీసే కాకుండా చాలా ఆఫీసులు ఉంటాయి, ఒక ఫ్లోర్ అందులో మాది. సో ఫస్ట్ డే వెళ్ళంగానే మాకు ఒక ఇండక్షన్ లాగా జరిగిన ఉండే, అంటే వాళ్ళ కంపెనీ గురించి చెప్పడం, మొత్తం ఎలా ఏం చేశారు, ఎలా డెవలప్ చేశారు ఏంటి అని అంతా చెప్పారు. తర్వాత కొంచెం చెప్పంగానే జాయినింగ్ కిట్ ఇచ్చారు, అందులో ఏమున్నాయో కూడా నేను తర్వాత చూపిస్తాను. తర్వాత ఆఫీస్ టూర్ చూపించారు. తర్వాత ఒక చిన్న బ్రేక్ ఇచ్చినుండే, సో మంచి కాఫీ బ్రేక్ తీసుకున్నాం. మళ్ళీ తర్వాత కొంచెంసేపు ఏదో కొంచెం ఇండక్షన్ లాగా చెప్పేసి మళ్ళీ తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చినుండే. సో మాకు ఆ రోజు లంచ్ ఫ్రీ, లైక్ ఫస్ట్ డే కాబట్టి వాళ్ళే లంచ్ ప్రొవైడ్ చేశారు. సో వాళ్ళే కూపెన్స్ ఇచ్చారు. దెన్ మేము అక్కడే లంచ్ చేసామన్నమాట ఆ రోజు. ఇక్కడ మోస్ట్లీ నార్త్ కాబట్టి ఎక్కువ థాలీసే. ఇక్కడ మోస్ట్లీ థాలీలో ఏముంటాయంటే ఎక్కువ దాల్ అయితే పక్కా, ఒక స్వీట్ ఉంటుంది, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్వీట్, అంటే ఏదైనా ఉండొచ్చు స్వీట్. ఇంకోటి ఒక కర్రీ లాగా, కాకపోతే ఇక్కడ వెజిటేబుల్స్ చాలా తక్కువ తింటారు అనుకుంటా. వీళ్ళు వెజిటేబుల్స్ ఎక్కువ ప్రిఫర్ చేయరు. చెన్నా దాల్ అదైనా ఉంటుంది, లేదు అని అంటే రాజ్మా అలాంటివి ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఇట్లా మనకి బ్రింజాల్ కర్రీ, బీరకాయ అలా ఉండవు. సో థాలీలో ఎక్కువ మోస్ట్లీ ఇవే ప్రిఫర్ చేస్తారు వాళ్ళు. తర్వాత తినడం అయిపోయిన తర్వాత మేము ఇంకా నెక్స్ట్ సెషన్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాం. తర్వాత మాకు కొంచెం తిన్న తర్వాత కొంచెం టైం ఉండే. సో ఇంకా మేము కూడా అట్లా వాళ్ళు చూపించడం కాదు, మేము కూడా కొంచెం అట్లా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వెళ్ళిన ఉండే. ఆఫీస్ మొత్తం ఒక రౌండ్ అట్లా తిరిగేసి వస్తుండే. అది కూడా మా ఆఫీసు, అందులో కాకపోతే దాని ఆపోజిట్ ఇంకో ఆఫీస్ ఉంటుంది. సో ఆ ఆఫీస్లో మేము కూర్చుంటాము. ఒక ఫ్లోర్ మొత్తంలో మా ఆఫీస్ ఉంటుంది. ఇదంతా లోపల ఉన్న ఇంటీరియర్ అంతా. ఇంకా ఆఫీస్ అయితే పెద్దదే. లైక్ మేము టోటల్లీ పూణేలో జాయిన్ అయిందైతే 71 మెంబర్స్ ఫ్రెషర్స్. అండ్ దెన్ ఇదంతా మా ఆఫీస్ నుంచి వ్యూ పైన చూస్తే మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకా వాష్రూమ్లో మిర్రర్, సెల్ఫీస్ అట్లా కొన్ని ఉంటాయి కదా, కొత్త ఆఫీస్ కాబట్టి. తర్వాత ఇంకా ల్యాప్టాప్ ఇచ్చినారు. ఆఫ్టర్నూన్ మొత్తం ఇంకా ల్యాప్టాప్స్ డిస్ట్రిబ్యూషన్ అలానే చేశారు. ఇంకా ఆ రోజు ఏం ఎక్కువ లేకుండే, ఎక్కువ వర్క్ అలాంటివి ఏం చెప్పలేదు. జస్ట్ ఇండక్షన్, కంపెనీ గురించి ఏంటి ఎలా ఉంటుంది, అంటే అప్కమింగ్ డేస్లో మీకు ఎలా చేసుకోవాలి మీరు అనేది జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఇచ్చారు, అంటే కంపెనీ గురించి మొత్తం.
తర్వాత మళ్ళీ ఒక బ్రేక్ ఉంటుంది ఈవినింగ్. సో మళ్ళీ కెఫెటేరియాకి వెళ్ళిపోయినాం. మళ్ళీ ఇంకొక కాఫీ తాగేసి వద్దామని చెప్పి, అంటే అంత ఏం అవసరం లేదు బేసిక్గా, కాకపోతే ఇంకా మేము బ్రేక్ ఇచ్చారు కదా అనేసి ఇంకా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఉంటే వెళ్దామంటే వచ్చినాం అనమాట కాఫీకి. సో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి, ఇంకా అట్లనే గ్రీన్ టీస్ కూడా ఉండే. సో అట్లా ఈవినింగ్ మంచి ఒక కాఫీతోని కంప్లీట్ చేసినాం అనమాట. ఇంకా ఇక్కడ ఇదంతా మా కెఫెటేరియా ఏరియా. సో ఇక్కడ కూర్చొని మంచి కాఫీ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ గేమ్స్ కూడా ఉండే కొన్ని, కానీ మేము ఫస్ట్ డే కాబట్టి ఏం ఆడలే. ఇదంతా కెఫెటేరియా ఏరియా, సో కొంచెం పెద్దగానే ఉంటుంది. అండ్ తర్వాత ఇంకా ఈవినింగ్ ఆ రోజు ఫస్ట్ డే కాబట్టి తొందర పంపించేసినుండే. సో ఇంకా ల్యాప్టాప్ బ్యాగ్ ఇచ్చారు కాబట్టి వేసుకొని ఇక బయలుదేరిపోయినాం పీజీకి. సో అట్లా మొత్తం ఆఫీస్ కింద కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసాం మేము. లైక్ ఎంట్రీ మాత్రం మాకు మెయిన్ గేట్ నుంచి అవ్వాలి, ఎగ్జిట్ ఏ గేట్ నుంచి అయినా పర్లేదు మాకు. సో వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి ఫస్ట్ డే ఎంత అంటే ఎలా ఉంటుంది వాక్ అని చెప్పేసి అంటే దగ్గర దూరమో తెలుసుకోమని. హాయ్ అందరికీ, ఆఫీస్ అయిపోయింది. ఆఫీస్లో ఒక బ్యాగ్ ఇచ్చారు, ఆ బ్యాగ్లో ఏమున్నాయి ఇప్పుడు చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి ఇది ఇచ్చారు, ఇది బాటిల్. ఇది ఒక బాటిల్. నెక్స్ట్ దాని ఇది ఏంటంటే ఇక్కడ ఇంకా ఇది వచ్చేసి అలారం క్లాక్ అన్నమాట. నెక్స్ట్ హోమ్ సెంటర్ నుంచి మంచిగా ఫ్లాస్క్ కాఫీ మగ్. ఇదంతా జాయినింగ్ కిట్ బాగుంది, ఏందో అనుకుంటాం కానీ మంచిగా ఉంది. మా ఫ్రెండ్స్ నవ్వుతారు పక్క నుంచి. ఇలా కాఫీ పోసుకుందా లీటర్ సాఫ్ట్వేర్ బాగా. ఇది ఒకటి ఇచ్చిర్రు, ఏదో రాసుకునేలాగానే రాసుకొని పాడలేదు. ఇవేవో కొన్ని మా ఆఫీస్ కార్డ్స్. జాను ఇన్నెందుకు ఇచ్చిర్రు ఇవన్నీ? ఇవన్నీ ఒకటే అంటే అబ్బో, ఇది ఇట్లా మగ్గు ఇట్లా పెట్టుకోవడానికంట, ఇట్లా మగ్గు పెట్టుకోవడానికంట. ఒక బుక్, ఒక పెన్ను, అంతేనా? ఇంకా ఈవినింగ్ ఇక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డిన్నర్ చేయడానికి వెళ్ళాం. సేమ్ మా హాస్టల్లో కూడా డైలీ పప్పు అయితే గ్యారెంటీ ఉంటుంది, సమ్ అదర్ కర్రీ ఉంటుంది. తర్వాత తినేసినాక ఇంకా అట్లా కొంచెం అందరం కలిసి తిన్నాం. ఆ రోజు మేము త్వరగా వెళ్ళినట్టున్నాం డిన్నర్కి, సో ఎక్కువ జనం లేరు మా మెస్లో. తర్వాత ఇంకా అట్లా తినేసినాక అలా ఇంకా తినుకుంటూ మాట్లాడుతున్నాం. తినేసిన తర్వాత ఇంకా కొంచెం అట్లా కొంచెం వాకింగ్ చేద్దామని టెర్రస్ పైకి వెళ్ళింది. టెర్రస్ దగ్గర నుంచి మా ఆఫీస్ మంచిగా కనిపిస్తుంది. లైక్ మెనీ బిల్డింగ్స్ ఉంటాయి, అందులో ఒక బిల్డింగ్లో ఒక ఫ్లోర్లో మాది ఉంటుంది ఆఫీసు. ఇట్లా ఇది మా ఆఫీస్ వ్యూ పై నుంచి. ఇంకా ఇది నా డెస్క్ అనమాట. అంటే మేము ఎక్కడైతే వర్క్ చేయాలో అని చెప్పేసి ఎక్కడైనా కూర్చోవచ్చు, బికాస్ స్టార్టింగ్ డేస్ కాబట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీవల్లి చాకరాజు. బాయ్.